భరత్చంద్ర శెట్టి భరత్చంద్ర శెట్టి రెండు మైకులు మా పిల్లలు కూడా ఇచ్చేయండి. Hallelujah. Hallelujah.
యేసు రాజా నీ నామములో
హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. మరి పల్లవి చరణం మాత్రం, ఎందుకంటే సమయం లేదు కనుక మరి ఆకాశ సమయంలో ఆటలు సిద్ధపడి తొందరగా సిద్ధపడి పల్లవి చరణం. దేవుడికి మాటల్లో చెప్పలేనంత చేతలలో చూపలేనంత చలా 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 పోడు చలా 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 చూడు చలా 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 పోడు చలా 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 పోడు చలా పోడు చలా చలా చూడు నీవు బినా నా దేవుడు. నా పాప శిశువు తాను మోసెను, నా కొరకై దేవుడు త్యాగమాయెను. నా పాప శిశువు తన జాలి వర్ణనాతీతం, తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం.
చాలా మంచోడు నీవు నమ్మిన నా యేసుడు. హల్లెలూయా. హల్లెలూయా. చక్కటి పాట గమనించినప్పుడు పల్లవి చరణం మాత్రమే మనకు సమయం లేదు కనుక చివరి పాట పల్లవి చరణం. దేవునికి మహిమ కలిగినాక మరింతవరకు జరిగిన కార్యక్రమాలన్నింటి గురించి మాధవ్ గారు ప్రార్థన చేస్తారు. కొందరు వచ్చాము ప్రార్థించండి. ప్రార్థన మరి ఈరోజు సాక్ష్యాలన్నీ కూడా ఆఫ్ చేయడం జరుగుతుంది. హల్లెలూయా. 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 దేవుని నామమునకు మహిమ గాక. మరి దైవ సేవకులు, అంతర్జాతీయ ప్రసంగికులు, ప్రవక్త బ్రదర్ కార్యక్రమాలని ఆఫ్ చేసి మనకి సమయం మాత్రం పాస్టర్ గారికి ఇవ్వాలని ఆశపడుతున్నాము. మరి ప్రేమ పూర్వకంగా మరి బుకింగ్ చేద్దామని కూడా చాలా చోట్ల ఎక్కారు. మరి బుకింగ్ లేదు కనుక ఉన్న ప్రవాసాన్ని బట్టే మరి ఆహ్వానిద్దామనుకుంటున్నాను. రైతు క్షమించింది. మరి ప్రేమ పూర్వకంగా ఆహ్వానించేవారు విజయమ్మ గారు, సుశీలమ్మ గారు, సుశీలమ్మ గారు, పద్మ గారు, సుశీలమ్మ గారు, సమయం లేదు. తొందరగా దైవ సేవకులు మరి మన మంచి వచ్చి చూడగా యేసుక్రీస్తు సాధన నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించిన సిస్టర్ గారు గారికి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. హల్లెలూయా. స్టాండ్ ఉంటే ఫిట్ చేశాను. స్టాండ్ లేదు. ఈ కాలంలో ఇంతవరకు దేవుడు విస్తరింప చేసి నడిపించిన విధానం బట్టి దేవుడికి స్తోత్రం చెప్తున్నాను. ఎన్నిక లేనివాడు బలమైన జాతి, ద స్మాలెస్ట్ మల్టీనేషన్ అని చెప్పబడుతుంది. ఆమె కొద్దిసేపు ఎవరు మాట్లాడాలి. డోంట్ స్పీక్ రైట్ నౌ. ఆమె అందరు ప్రార్థనతో ఉంటాం. ఒక వాక్యం చదువుతామండి. సో యెరెమీయా 1:5. యెరెమీయావు 1:5 అండి. త్వరగా చదివితే మనం దేవుని వాక్యంలోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చదవండి. యెరెమీయా 1:5. యెహోవా వాక్కు నో 1:5. తల్లి గర్భంలో రూపీకరించి
గర్భంలో నేను రూపీకరించే ముందే ఎరిగి తిని. హల్లెలూయా. మంచి తండ్రి మీకు వందనాలు. ఈ వాక్యమును బట్టి స్తోత్రం అయ్యా. ఇవి మాట్లాడండి, బలపరచండి, సాతాని కట్లని మార్చివేయండి, అభిషేకంతో నింపండి ప్రభు. ప్రతి ఒక్కరిని దేవుడా సోదరు నడినెత్తి నుండి అరికాల వరకు మీ అభిషేక శక్తి ఇప్పుడే హల్లెలూయా బలపరచబడును కాక. ఎన్నో విధ బలహీనత పోరాటములు ఈ సంఘానికి విరోధంగా పోరాడుతున్న ప్రతి పోరాట శక్తిని యేసు నామములో విడుదల దయచేయండి ప్రభు. చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు, ఆడవారు మగవారు, దేవుడా స్తోత్రం. ఎవరైనా పిల్లలు అయ్యా తల్లిదండ్రులు అందరూ కనపరిచండి, బలపరచండి. ఎన్నో బాధల్లో, దుఃఖంలో, నిందల్లో, అవమానంలో, కన్నీలో ఉన్నారయ్యా. ఓదార్పు వాక్యం చెప్పి వారిని హత్తుకొని బలపరచండి. మమ్మల్ని తగ్గించి మిమ్మల్ని హెచ్చరించి నజరేయుడు యేసు నామములో ప్రార్థించండి వేడుకొంచున్నాము తండ్రి. చెప్పండి. నేను కర్ణాటక నుండి కేరళలో పెరిగి 11 సంవత్సరంగా ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఒరిస్సాలో మిషనరీగా పరిచయం చేస్తున్నాను. నాకు అక్కడక్కడ ప్రయాణం చేస్తున్నాను. ఎప్పుడు నాకు ఫ్రెండ్ సీట్ నాకు పిల్లలు ఇస్తారు. ఓకే, తనలైనా ఎదురైనా సరే. ఇప్పుడు కోవిడ్ ఎయిర్వేస్ వచ్చినప్పుడు కూడా కిటికీ పక్కనే కూర్చున్నాను. అందుకే ఆ గాలి కిటికీ పక్కన ఏమొస్తుంది? గాలి వస్తుంది. లైట్ గాలి వచ్చి కొద్దిగా చెవి వినప్పుడు కొద్దిగా గట్టిగా చెప్పాలి. లేచి నిలబడి చెప్పి కూర్చోండి. నా భాష అర్థమవుతుందా లేదా నేను ఏం చెప్పాను? లేచి నిలబడి చెప్పి కూర్చోండి. నా భాష అర్థమవుతుందా చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. అర్థమైన వారికి దేవుని, అర్థమైన వారి వరకు దేవుని స్తుతిస్తున్నాం. కొద్దిసేపు మనం పవర్ఫుల్గా మనము దేవుని మాట వినబోతున్నాం. ఈరోజు దేవుడితో నడవాలి, మాట్లాడాలి, దేవుడితో చేరాలి అని ఎంతమందికి ఆసక్తి కలిగి ఉన్నారు? ఓకే, ఆమె చెప్పండి. ఆమె కాదు, నేను చెప్పండి. ఎంత నేను కూడా ఉన్నాను. నేను ఒక పాట రాశాను, నన్ను కూడా వాడుకోమయ్యా. యూట్యూబ్లో జవా చేయకపోతే కొట్టండి. అది ఒక సొంత చాలా సాంగ్స్ నేను పాడినాను, రచించున్నాను. తమిళ, మలయాళం, తెలుగు, హిందీలో కూడా ఉన్నది. మీరు అందరూ చూడొచ్చు, వినొచ్చు. ప్రసంగం మీరు దేవుని మాటలు మీరు వినొచ్చు. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. స్తోత్రం. లేచినప్పుడు చెప్పి కూర్చోండి. ఎందుకంటే సాంగ్ చెప్పాలని లేచి నిలబడిన వారికి ఆ విషయం ఇస్తారు. లేకపోతే మీకు కూడా మోకాళ్ళ కోసం జాగ్రత్త. ఆమేన్. ఏం చెప్పబడుతుంది? స్తోత్రం. బలులు అర్పించిన కంటే మాట వినడమే శ్రేష్టం. 25 సంవత్సరాలుగా నేను 25 దేశాలు, 30 దేశాలకు వెళ్ళి దేవుని స్వార్థ స్తోత్రం ప్రపంచమంతా ప్రకటించుకొని ఇక్కడికి వస్తున్నానంటే మీరు మాట వినకపోతే మీకు ఆశీర్వాదమా? అది మీ ఇష్టం అండి. ఇక్కడ మనం 7 మాటలు మనం చూడబోతున్నాం. నంబర్ 1, తల్లి గర్భంలో నుండి నేను నిన్ను రూపింపబడక ముందే నేను నిన్నే ఎరిగి తిని. ఆమె చెప్పండి. దేవుడు ఎరిగి ఉన్న దేవుడు. చెప్పండి, మన దేవుడు ఎలాంటి దేవుడు? చెప్పండి, నన్ను ఎరిగి ఉన్నారు. బైబిల్ చెప్పబడుతుంది. మీరు చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడుతుంది. ఎలాగే స్తోత్రం, నేను ఎరిగి తిని. అక్కడ కూడా చెప్పబడుతుంది. ఎలాగే నేను ఎరిగి ఉన్నాను. ఆదికాండం 19వ అధ్యాయం 13లో చెప్పబడుతుంది. ఇష్మాయేలు యొక్క ఆ స్వరమును దేవుడు ఎరిగి, ఆయనకి నీళ్ళు లేరని చెప్పి ఆయన బాధల్ని ఎరిగి ఆయన దగ్గరికి వచ్చి, ఆమె చెప్పండి, హల్లెలూయా, ప్రతి ఒక్కరిను దేవుడు ఎరిగి ఉన్నారు. నేను ఆది నుండి లేదు, జాతి కులం నుండి లేదు, స్థలంలో వచ్చిన భక్తుడిని. 16 సంవత్సరాల వరకు మధుర త్రిపురమండలంలో, తమిళనాడులో కుమారస్వామికి గండ ఊపిన వ్యక్తిని. నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగి అర్చకుడుగా ఉండి స్తోత్రం ఎలా దేవతల దేవతకి పూజ చేసిన వ్యక్తిని నేను. అట్లాగే స్వామికి నేనే పువ్వులు పెట్టాలి, స్తోత్రం, దానికి స్నానం చేయాలి, దానికి ఏ కార్యక్రమం ఉన్నదో కడగాలి, స్తోత్రం, అన్ని కార్యక్రమాలు నేనే చేయాలి. అగ్ని అభిషేకం, కుంభాభిషేకం, పాలాభిషేకం నేనే చేయాలి.
కానీ దేవుడు నన్ను ఇప్పుడు అగ్ని అభిషేకముతో నింపి ఉన్నాడు. నేను చెప్పాను కదా, నాకు చెవి వినపడాలి. ఆమేన్. ఒక్కరు ఏడిస్తే అండి సీరియస్ అని అర్థం. ఒక్క ఆడమ్మాయి, ఒక్క ఎవరస్తురాలు ఏడిస్తే సీరియస్ అని అర్థం. నలుగురు ఏడిస్తే సీరియస్ అని అర్థం. అర్థం కాదు, తొందరగా అర్థం. ఆమేన్. ఆమేన్. ఇక్కడ ఉండాలి మనం ఆత్మీయంగా. గారు ఎవరు మాట్లాడాలి, డోంట్ స్పీక్ ప్లీజ్. దేవుడు మనల్ని దీవిస్తాడు. ఇక్కడ మాట్లాడే సన్నిధి కాదు, ఇది దేవుడి భక్తి ఉంటే సరే. ఆమె చెప్పండి. కొద్దిసేపు ఉండకూడదు. మీకు ఏమైనా బోర్ కొడితే లేచి బయటకు వెళ్ళండి. దయచేసి ఎవరు మాట్లాడండి. దేవుడి సన్నిధిలో వచ్చి మాట్లాడడానికి వరకు రాకండి. వాళ్ళు వెళ్ళి కలుసుకోవడానికి వరకు రాకండి. దేవుడు నా ఆత్మకు ఏమి ఇస్తున్నాడు ఆమె చెప్పండి. ఆయన వాక్యం మన ఆత్మకు తృప్తికరంగా ఉండాలి. ఆ వాక్యమును పొందుకొని వెళ్ళాలని చెప్పండి. ఆమె చెప్పండి. నేను వచ్చాము, సుజాత గారు నన్ను పిలిచారు, వచ్చాను గుమ్మలతో గోవింద నలుగురుతో నారాయణ. ఎందుకంటే వస్తున్నావు? ఆమె చెప్పడా? వచ్చినప్పుడు మీకు ఒక మార్పు కలుగ చేయాలి. వచ్చినప్పుడు ఒక తేడా ఉండాలి. వచ్చినప్పుడు జీవితంలో ఒక మిరాకిల్ జరగాలి. మీకు ఒక గొప్ప కార్యం జరగాలి. ఏదో వస్తామో వెళ్తామో అట్లా ఉన్నాయి వెళ్ళకూడదు. క్రిస్టియన్ లైఫ్ అనేది వెరీ డిఫరెంట్ లైఫ్. ఇక్కడ తల్లి కల్పములో రూపించబడక ముందే నేను ఎరిగి తిని యేసయ్య 44:2 చెప్పబడుతుంది. నీ రూపీకరింపబడక ముందే యాకోబే నిన్ను ఎరిగి తిని. యేసయ్య 46:3 చెప్పబడుతుంది. వీలైతే చదువు. యాకోబు ఇంటి వారు కల్పములో పుట్టినది మొదలుకొని నేను చేసినట్టు చేస్తే ఇక్కడ ఉన్న కొవ్వు, ఇక్కడ ఉన్న కొవ్వు, సంఖ్యలో ఉన్న కొవ్వు, ఒక పొట్టలో ఉన్న కొవ్వు, కాళ్ళలో ఉన్న కొవ్వులా కరిగిపోతుంది. లేకుంటే మనము చిక్కలు మట్టను తిని తిని పంది ఒక లా కూర్చొని లేవలేకపోతాం. మార్నింగ్ 6 గంటలు పెట్టింది, 8 గంటలు, రాత్రి 2 గంటలు ఆన్లైన్ ప్రేయర్ ముగించుకొని వేసాను. ఇప్పుడు 4 సర్వీస్ అయింది, ఇది 5వ సర్వీస్. ఇంకొక సర్వీస్ మంగా వెళ్ళాలి. నేను ఎలా ఉన్నాను? ఫుడ్ ఏమిటి? ఎవరో సారామ ఉన్నారా వెళ్ళిపోయారు. ఆమె చుట్టూనయ్య గారు మీరు ఇప్పుడు వరకు నేను చెప్పడం ఏంటి, చికెన్ తినే వాళ్ళందరూ సిగ్గిపోతారు. దేంట్లో కొలెస్ట్రాల్, షుగర్లు, బీపీలు, క్యాన్సర్లు, కంటి చూపు తక్కువ, దుర్దులు, భయంకరమైన రోగాల్లో ఉంటుంది. అన్ని ఎనిమిది చికెన్ అది వాడు ఫ్రీజర్లో పెట్టుకొని 4 నెలలు పెట్టుకొని మీకు అమ్ముతున్నారు. రోడ్డు చికెన్ అంట. అప్పుడు ఆసుపత్రిలో పోయి రోడ్డు కమ్మనం ఉంటారు. ఆమె చుట్టూ తాగి చుట్టూ పడుకుంటారు చూడండి ఆసుపత్రిలో. అలా ఉండకూడదు. ఈ రోజు చెప్పండి, ఎలాగే దేవుడు నన్ను తల్లి గర్భములో నుండి నన్ను ఎన్నుకున్నాడు. చెప్పండి, అందరూ చెప్పండి. తల్లి గర్భములో నుండి నన్ను ఎన్నుకున్నాడు. ఆమె చెప్పండి. 17వ సంవత్సరంలో దేవుడు పట్టుకున్నాడు. కానీ 17 సంవత్సరాల జీవితమే తల్లి గర్భములో నేను పడడానికి ముందే నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. కృపతో నింపబడాలి. నీకు ఇప్పుడు స్వస్థత కలుగుతుంది, నీకు విడుదల కలుగుతుంది. ఈ రోజు మన చర్చకు ఉజ్జీవం, మన చర్చలో ఒక విడుదల, మన చర్చలో ఒక ఆనందం, మన చర్చలో ఒక సంభ్రమం, మన చర్చలో ఒక విడుదల, మన చర్చలో ఒక కాంతి, మన చర్చలో ఒక గొప్ప స్వరం, దేవుడు ఆనందించిన స్వరం. ఏం చేయబోతున్నారు? తల్లి గర్భంలో నుండి చెప్పండి చెప్పండి చెప్పండి. మనకి తెలుస్తున్నా ఎరిగి తినే. ఎరిగేవారు ఎవరున్నారు? నన్ను పట్టించుకునే వారు ఎవరున్నారని బాధపడుతున్నారు కదా. చెప్పండి, తల్లి గర్భంలో నుండి నిన్ను ఏం చేసి ఉన్నారు? ఆమె చెప్పండి. ఎంత సంతోషపడాలి, గొప్పగా ఆనందించాలి. నేను బైబిల్ని నమ్ముకున్నప్పుడు నేను నా డాడీ ప్రాపర్టీ దాదాపు 400 కోట్లు ఇప్పుడు అదన్నీ వదులుకొని యేసయ్య కొరకు నేను మారాను. నాకు బీపీ రోగం ఉండేది, క్షయ రోగం, దగ్గుతాను ఎక్కువ, రక్త వామిట్ చేసేవాడిని,
ఇంత పెద్ద పొట్ట లేదు, ఇంత పెద్ద బాడీ లేదు. 39 40 కేజీలు బరువే. 32 కర్ర పట్టుకుని నడిచిన వ్యక్తిని నేను. తగ్గి రక్తం తగ్గుతాను. మార్నింగ్ ఈవినింగ్ రక్తమే. నా దగ్గరికి ఎవరైనా రావాలంటే ఖర్చు వేసుకుని వస్తారు. అందరూ చెప్పారు ఈయన సావు తర్వాయిలో ఉన్నారు, సావు బ్రతుకులో ఉన్నారు. ఈయనకి అన్ని ఆహారాన్ని బట్టి ఆహారం తినబుద్ధి రాదు. మార్నింగ్ టాబ్లెట్, మధ్యాహ్నం టాబ్లెట్, ఈవినింగ్ టాబ్లెట్ నా జీవితం అంతా. హల్లెలూయా. ఓ స్తోత్రం. అప్పుడు నేను చివరికి నేను ప్రార్థన చేశాను, ఏ దేవుడు నన్ను విడుదల చేస్తారో ఆ దేవుడికి నేను స్తోత్రం బాధ పూజ చేస్తాను. హల్లెలూయా. అన్ని దేవుడిని నేను పిలిచాను. మొహమ్మద్ నబీ అల్లా, స్తోత్రం, యోసేపు, మేరీ, మరియా, 330 దేవుడిని పిలిచాను. ఎవరు రాలేదు నా దగ్గర. నేనే ఒక అర్చకుడిని. నేను, నా డాడీ, మమ్మీ మీనాక్షి టెంపుల్ వెళ్ళినప్పుడు వాళ్ళు పెద్ద టెంపుల్ దగ్గర ఏం చేసుకుంటారు, ఏమంటారు, కానీ నేను చిన్న స్వామి దగ్గర ఇలా రోలింగ్ అండ్ కోల్డింగ్ తురులుకొని వస్తానండి. అంత భక్తి, ఇంత కోటు లేదు, ఇంత చొక్క లేదు, ఏమి లేదు, ఒక టవర్ మాత్రమే. ఇండియాలో వాళ్ళంతా నా భుజం మీదే ఉంటుంది. హల్లెలూయా. కానీ ఏ దేవుడు నన్ను విడిపించలేదు. డాక్టర్ చెప్పారు 40 రోజుల్లో శివనాథన్, నా పేరు శివనాథన్ చనిపోతారని. కానీ 26వ రోజు నా రూములో దేవుడు వెదకిపోయి వచ్చాడు. ఐయామ్ దట్ ఐయామ్. నన్ను ఉన్నవాడను అనువాడని నేను చెప్పడం దేవుడు. నాతో దేవుడు మాట్లాడు. నా గుండె మీద, నా బీపీ మీద చేతులు వచ్చి నా రోగమును తీసివేసి 25, 24, 26 సంవత్సరం నడుస్తుంది. దేవుడు నాకు ఇప్పుడు వరకు ఏ రోగం లేక రక్తరక్తమ వామిపడిన జేకబుని దేవుడు మార్చాడు. తల్లి గర్భంలో నుండి రూపింపక పడక ముందే నేను నిజపడి నన్ను ఎరిగి ఉన్నారు. చదువు పాడినట్లు చాలా మంచివాడు మన యేసు. ఆమె చెప్పండి, చాలానండి. ఆమె చెప్పాలి, చూస్తానండి. హల్లెలూయా. ఎప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తే ఉండగా ఇక్కడ వచ్చి కూడా మీరు మాట్లాడుతుంటే బాగుందండి. స్తుతించాలి. మీరు ఇక్కడ స్తోత్రం మాట్లాడితే మీ శరీరం ఇక్కడ ఉన్నది, మీ మనసు అంతా ఎక్కడో ఉన్నదని అర్థం. ఆమేన్. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి. నిన్ను ప్రతిష్ఠించి తిని. చదవండి, ఏం చూపడుతుంది? 1:5. ప్రతిష్ఠించి తిని, ప్రత్యేక పరిస్థితి. ఆమె చెప్పండి, దేవుడు మిమ్మల్ని ఏం చేసి ఉన్నారమ్మా? ప్రతిష్ఠ చేసి ఉన్నారు. ఆమె చెప్పండి, మీరు ఇష్టం వచ్చిన రీతిగా మీరు నడవడానికి కాదు, ఆయన ఇష్టం వచ్చిన రీతిగా మనం నడపడానికి, ఆయనకి అప్పగించాలి మన శరీరాన్ని. ఆమె చెప్పండి, ప్రతిష్ఠ చేయాలి. మన శరీర ప్రాణాత్మ శరీరమును మనం ఏం చేయాలి? ప్రతిష్ఠించాలి. మన థాట్స్ ఎక్కడ వెళ్ళకూడదు. చదవండి, ఒక వచనం చదవండి. రోమపత్రిక 8:30. 8:29. అది చూపబడుతుంది. పరిశుద్ధం వలన మిమ్మల్ని పిలిచి తిని. ఓకే, చదవండి. 8:29. రోమపత్రిక 8:29. త్వరగా ఆయనగా ముందుగా నిర్ణయించాను మరియు ఎవరిని ముందుగా నిర్ణయిస్తారో ఆమె చెప్పండి. మనల్ని దేవుడు ఏం చేస్తున్నారు? పిలిచాను. ఎవరిని పిలిచిన వారిని ఆమె చెప్పండి. నెంబర్ 2 పాయింట్, పిలిచి ప్రతిష్ఠ చేసిన దేవుడు మన దేవుడు. ఆమె చెప్పండి. నాకు నన్ను దేవుడు, నేను తమిళనాడు మధురైలో పుట్టాను, కేరళలో పెరిగాను. అక్కడ నుండి దేవుడు ఆంధ్రాకు వెళ్ళమన్నప్పుడు నేను వెళ్ళలేదండి. దేవుడు ఏం చేశాడంటే, ఒక మీటింగ్ 3 రోజులు మీటింగ్ జరిగింది.
3వ రోజు మీటింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళిన దారిలో నా కారు ఒక లారీ యాక్సిడెంట్ అయిపోయి నా కారు రెండు ముక్కలు అయిపోయింది. అప్పుడు స్తోత్రం కేరళలో ఒక ఆపరేషన్ జరిగింది. వారు కూడా చెప్పారు కాన్ని తొడతో నరికి వేయాలని. ఇక్కడ చెన్నైలో ఒక ఆపరేషన్ జరిగింది. 5 లక్షలు ఖర్చు పెట్టి అందులో కూడా ఈ కాలు తొడతో నరికి వేసి మంచి జర్మనీ టెక్నాలజీ వచ్చింది. మంచి కాలు మంచి వచ్చి నడవచ్చు, మీకు ఏ నొప్పి ఉండదు. తీసి అందించడానికి కుదరాలని లిక్విడ్ తయారు అయిపోయింది, చినిగిపోయింది. కానీ దేవుడు స్తోత్రం చెప్పారు, మీరు ఆపరేషన్ చేయండి, తర్వాత సక్సెస్ కాకపోతే ఆ తర్వాత చేస్తామయ్యా. ఆపరేషన్ 5 లక్షలు పోతుంది బాబు, వేస్ట్గా పర్వాలేదు. ఆపరేషన్ చేశారు, 5-6 గంటలు చేశారు. ఐసీయూ అట్లా నేను ఉన్నప్పుడు దేవుడు ముఖాముఖంగా నాతో మాట్లాడారు. బాబు ఆంధ్ర వెళ్తారా బాబు? ఎక్కడికి వెళ్తారని? ఆంధ్ర వెళ్తారు. ఇప్పుడు ఆల్రెడీ కాళ్ళు ఎదురుకుంటే ఇంత వెళ్ళకపోతే ఈ కాలు కూడా ఎదురుకుంటాను. అందుకోసం నేను చెప్పాను, తప్పకుండా వెళ్తాను డాడీ. బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు స్తోత్రం, దేవుడితో ముఖాముఖంగా మాట్లాడాను. దేవుడు చెప్పారు ఆంధ్రాకు వెళ్ళి. ఎక్కడికి వెళ్ళాలి డాడీ? ఏపీసీలో పాయి, ఎక్కడ ఈస్ట్ గోదావరికి వెళ్ళి అక్కడ ఒక్కరిన దేవుడు సిద్ధపరిచారు. దత్తుపుత్రుడుగా నన్ను తీసుకోవడానికి ఒక ఫ్యామిలీని అక్కడ ఎంతో ఏర్పాటు చేశారు. దేవుడి యొక్క ప్లాన్ మనం ఎరుగలేము. ప్రదర్శించి తిని ఆమె చెప్పండి, ప్రత్యేకపరచబోతున్నారు. దేవుడు మీతో మాట్లాడబోతున్నారు. ఎంతమంది మోకాళ్ళను మాట్లాడబోతున్నారు చెప్పండి, ఆమె చెప్పండి. ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు? చేతులు పైకి ఎత్తండి. ఉపవాసం ఉన్నవారు, నేను చెప్పిన ఉపవాసం ఉండండి. కొందరు ఉపవాసం ఉండలేదు, వేస్ట్ అండి బాబు. ఉపవాసం ఉండండి. ఈరోజు చాలా మందికి రోగం అండి. డాక్టర్ దగ్గర అడగండి, వారానికి ఒక రోజు మన పొట్టని మన కడుపుని కడగాలండి, అప్పుడే మీకు ఆరోగ్యం అవుతారు. నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని, స్తోత్రం, ఆపరేషన్ కూడా చేస్తాను, అన్నీ కూడా చేస్తాను. ఎందుకు చెప్తున్నానంటే బ్రదర్ అండ్ సిస్టర్, మీరు మొట్టమొదటిగా ఫాస్టింగ్ ఏం ఫాస్టింగ్ ఉండాలంటే మొబైల్ ఫాస్టింగ్. ఏ ఫాస్టింగ్ ఉండాలి? మొబైల్ ఫాస్టింగ్. ఫస్ట్ మొబైల్ ఫాస్టింగ్ పెట్టండి. వారానికి ఒక రోజు స్విచ్ ఆఫ్ చేసి దరిద్రం పోకుండా చెప్పండి. ఎప్పుడు చూసినా నిద్ర వచ్చినంత వరకు మొబైల్ ఏదో పాత్ర రుద్దినట్లు రాత్రి సొంత మార్నింగ్ లేచినప్పుడు మొబైల్ రుద్ది చూస్తున్నారు. ఇక్కడ పెట్టాలా, ఇక్కడ పెట్టాలా, అక్కడ కింద పడిందా? ఈ రోజు నుంచి మనం ప్రతిష్ఠించబడాలి. నెంబర్ 2 పాయింట్ వేగం చదువుతామండి. హల్లెలూయా. బైబిల్కి ఎలా చెప్పబడుతుంది? నెంబర్ 2 పాయింట్ ఏంటి? ప్రతిష్ఠించింది. నెంబర్ 3 పాయింట్ చదువుతాం. 1:5 అది చెప్పబడుతుంది, నిన్ను జనములకు ప్రవర్తగా నియమించింది. ఆమె చెప్పండి. మీరు ఎంతమంది ప్రవర్త కావాలి, ప్రవర్తనాలు కావాలని ఆశపడుతున్నారు? ఆమె చెప్పండి. తర్వాత ఎవరు ఎందుకోసం మీరు కూర్చున్నారో తెలియట్లేదు. ప్రవర్తన అంటే మీరు వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం, వాళ్ళకు రాబోతున్న కార్యములు చెప్పడం. ఆమె చెప్పండి. ఎలాగ సింపుల్ గా చెప్పాలంటే, మీరు ఒక ప్రవర్తనాలు కావాలంటే మీ భర్త, మీ భార్య, మీ పిల్లలకి మీరు ఒక ప్రవర్తనాలు కావాలి. ఆమె చెప్పండి. రండి బ్రదర్, నేను నా కొడుకుని ఫస్ట్ ఈయనకి నేను ప్రవర్తన చెప్పాలి. కొందరు పిల్లలు లేపడప్పుడు ఎలా లేపుతున్నారు? లేవడా లేవడా. తర్వాత ఆయన భర్త, సిస్టర్ గారు భర్త లేపుతున్నారు. ఏమండి 10 నిమిషాలు అయిన తర్వాత టైం కాలేదు కదా, కొద్దిగా పడుకొని అంటారు. తర్వాత అమ్మ చెబుతుంది, బాబు లేవురా లేవనమ్మా అమ్మా అంటారు. అప్పుడు ఈ సిస్టర్ గారు ఏమంటారు తెలుసా? మీరు కూడా మీ నాన్నలానే అంటారు. ఆమె తిడతారా లేదా? ఎట్లా ఆయన కష్టపడి ఈయన కంపోజ్ చేసి ఆ బాత్రూంలో దోసి బాత్రూమ్ ఆయన వస్తే కదా బాత్రూంలో బాత్రూంలో స్నానం చేయి తర్వాత వచ్చిన తర్వాత తిని ఆయన ఆమెలు వస్తే కదా తిని ఎంతమందికి చెప్పడం అర్థమవుతుంది. తర్వాత సోదరం డ్రెస్ వేసుకొని స్కూల్కి వెళ్ళి టాటా చూపిస్తారు మీకు. స్తోత్రం ఇంతసారి కొట్టి తిట్టి పంపి మీకు టాటా చెప్తారా? చెప్పాలి. స్తోత్రం. ఇలాగే ఆయనకి ఫస్ట్ ప్రోగ్రామ్స్ ఎలాగే నీవు ఒక డాక్టర్ దేవుడా, డాక్టర్ గారు లేదు అని చెప్పి చూడండి. కుక్క దేవుడా
ఆడిన లేవు అన్నావాలి. అలా చెప్పకండి. ఈ రోజు నుంచి మీరు ఒక రైతు, మీరు ఒక కలెక్టర్, మీరు ఒక మాస్టర్, మీరు ఒక ప్రవర్తన లేవు నాన్న బంగార పంట లేవు అన్నప్పుడు ఆయన వేస్తాడు. ఆమె చెప్పండి. మనం తిట్టి మన ప్రవచనమైన నూరు ఏమైపోయింది? శావగలిగిన నూరు అయిపోయింది. ఆమె హల్లెలూయా. ఈ రోజు మనం దీవించబోతున్నాం. చెప్పండి, దీవించబోతున్నాం. ఈ సంఘానికి ఒక ప్రవర్తరాలుగా మారాలి. ఈ యుద్ధం జరిగిన 15 సంవత్సరాల క్రితమే దుబాయ్లో, బహ్రెయిన్లో, అలాగనే సోదరం ఈ కువైట్లో, తర్వాత సోదరం మస్కట్లో చెప్పాను. పెద్ద యుద్ధం ఆరంభమవుతుంది. జీసీసీ అంటే గల్ఫ్ కంట్రీస్ కదిలించబడబోతుంది. పెద్ద యుద్ధ నాశనం రాబోతుంది. ఎవరు నమ్మలేదు. ఇప్పుడే అందరూ ఫోన్ చేసి మార్చిలో ఏప్రిల్లో చెప్తున్నారు, ఇలాగే మీరు చెప్పినట్లే జరుగుతుంది, మీ మాటలే వింటున్నాము. 2019లో నేను చెప్పాను, దేశం బాగా ఒక నాశనం రాబోతుందని. కానీ ఎవరు నమ్మలేదు. 1,00,000 మంది చనిపోతారని ఎవరు నమ్మలేదు. 2020లో కరోనా వచ్చి 64 కోట్ల మంది చనిపోయారు. అలాగనే సునామీ రాబోతుంది. 2023 సునామీ రాబోతుంది. అండమాన్లో ఉన్నప్పుడు చెప్పాను, కానీ ఇక్కడ సునామీ రాబోతుంది అన్నారు. నాశనం వచ్చింది, ఎంతో మంది చనిపోయారు, కళ్ళు చూపెట్టారు. ఈ రోజు చెప్పండి, దేవా నన్ను ఒక ప్రవక్తగా దేవుడు అభిషేకించాను. ఆమె చెప్పండి. నేను చెప్తున్నాను కదా, మీకు మీరే ప్రవచనం చెప్పవచ్చు. కీర్తనలు 42వ అధ్యాయం 5:42-8 చెప్పబడుతుంది. నా ప్రాణమా యెహోవా అని మిమ్మల్ని మీరే ప్రవచనాలుగా చెప్పొచ్చు. దేవా నా ప్రాణమా యెహోవాని సన్నదించును, కుంగిపోవద్దు, కలవరపడవద్దు. ఆమె ఎంతమంది కలవరపడుతున్నాం, ఎంతమంది బాధపడుతున్నాం, ఎంతమంది వేదన పడుతున్నాం. ఈ రోజు నుంచి చెప్పండి, నా ప్రాణమా ఎందుకు కలవరపడుతున్నావు? ఆమె కొందరు అలాగే ఉమ్మని ఉంటారు. మీరు ఉమ్మని ఉంటే దేవుడు గమ్ముని వెళ్ళిపోతాడు. ఆమె రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవుళ్ళు ఎలా ఉండాలన్నా ఆనందించాలి. ఆమె చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. పైకెళ్తే దేవుడు ప్రవర్తగా దేవుడు వాడుకోబోతున్నాడు. ఎలా చెప్పాలి? మీరు నాకు ప్రవర్తన ఏం తెలియదని చెప్తున్నారు కదా. మీ తలపైన మీ గురి చేయి ఉంచుకొని, నా ప్రాణమా ఎందుకు సమస్యలిపోతున్నావు, కలవరపడవద్దు అని చెప్పి చూడండి, మిమ్మల్ని దేవుడు వాడుకుంటాడు. వెంటనే మీ ప్రాణాత్మ శరీరం ఉత్సాహపరచబడుతుంది. ఆమె చెప్పండి, ఆమె 10 మందికి చెప్పండి, అలా మీరు ఏం బాధపడవద్దు. నేను చెప్తున్నాను కదా, ఈ వాక్యం చదువు, ఈ వాక్యం ప్రకారం దేవుడు మిమ్మల్ని దీవించబోదని చెప్పండి. ప్రవచనంగా మారుతుంది. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. హల్లెలూయా. వాడుకోవడానికి సిద్ధమవుతున్నారు. మీరు దేవుడితో నడవాలి. మీరు అనుకోవచ్చు, నాకు భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, నాకు భర్త ఉన్నారు, ఆ తల్లిదండ్రులు ఉన్నారు, నేను ఎలాగో దేవుడితో పరిచయం చేయవచ్చు, దేవుడితో ఎలా నడవచ్చండి మీరు అడగవచ్చు. బైబిల్ ఎలా చెప్పబడుతుంది? ఎలాగే ఆదికాండం 5వ అధ్యాయము 24 చెప్పబడుతుంది. హానోకు వాక్కు విత్ గాడ్. హానోకు దేవుడితో, చదవండి, హానోకు దేవుడితో నడిచిన తర్వాత ఎన్ని సంవత్సరాలు నడిచారు? 350 సంవత్సరాలు దేవుడితో నడిచారు. ఆయనకు భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కానీ దేవుడితో నడుస్తున్నారు. మీరు కూడా దేవుడితో నడవచ్చు. నేను 25 సంవత్సరంగా దేవుడితో నడుస్తున్నా. అందరూ నన్ను అడిగారు, మీరు ఎందుకయ్యా ఈ యుద్ధ సమయంలో వచ్చారు? నేను చెప్పాను, యుద్ధం నా ప్రాణానికి. హల్లెలూయా. వారి సమయంలో ఎందుకు వచ్చారన్నారు? వారిని ఆపడానికి దేవుడు పంపించారు. ఆమె చెప్పండి. మంచి కాలమా మాత్రమే దేవుడు సేవకు రావాలా? యుద్ధ సమయంలో వచ్చింది వారి కొరకు కన్నీటితో ప్రార్థన చేయాలి. అదే నిజమైన సేవ. ఆమె చెప్పండి. 4వది మనం చూసినట్లయితే యెరెమీయా 1వ అధ్యాయం 7వ వచనం అండి. యెరెమీయా 1:7. యెహోవా నేనే నిన్ను పంపుతున్నాను. నెంబర్ 4 రాసుకోండి. 4 ఏం చెప్పబడుతుంది? నేనే నిన్ను పంపుతున్నాను. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. దేవుడే మిమ్మల్ని పంపుతున్నారు. ఇక్కడ మీరు ఏదో సుజాతమ్మ గారు పిలిచారని చెప్పి మీరు రాదు. దేవుడు మిమ్మల్ని పంపించారు. ఆమె చెప్పండి. నెలకు ఒకసారి
ఇట్లా వచ్చి ప్రార్థన చేసుకో, అక్కడ స్తోత్రం ఆరాధించు అని చెప్పి దేవుడు మిమ్మల్ని పంపించి ఉన్నారు. ఆమె 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 ఎంతమంది ఆమె చెప్తారు? ఎంతమంది స్తోత్రం చెప్పబోతున్నారు? జీవితంలో ఒక పెద్ద మార్పుని దేవుడు చేయబోతున్నారు. దేవుడు మిమ్మల్ని పంపించున్నారు. ఆమె దేవుడు మిమ్మల్ని అభిషేకించున్నారు. దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నారు. దేవుడే మిమ్మల్ని పంపి మిమ్మల్ని ఓదార్చిన దేవుడు, శత్రు మధ్యలో మిమ్మల్ని నిలబడుతున్న దేవుడు, శాప రోగం నుండి విడిపించిన దేవుడు, ఆయన మిమ్మల్ని స్వస్థపరిచే దేవుడు. అవుతారా? స్తోత్రం. ఒక చర్చలో నేను మాట్లాడినప్పుడు లాస్ట్ వీక్ కనబడలేని తల్లికి దేవుడు కంటి చూపు దయచేసి మీకు కూడా ఒక అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. ఓ స్తోత్రం. నా మీటింగ్లో స్తోత్రం, నా మినిస్ట్రీలో దేవుడు ఇద్దరు చనిపోయిన వారిని దేవుడు లేపారు. నేను ఏ ఊరైనా సరే, ఆంధ్రాలో తెలంగాణలో, ఆ ఊర్లో నా ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యం చేశాడు. మీకు కూడా రాజపడి దగ్గర చెమటలాగా కడుపులాగా ఉంటుంది, నడవలేని ఒక బాబండి 8 సంవత్సరాలు అవుతుంది, ఇలాగ ముడుచుకుని పోయింది. ఆ కాలుని దేవుడు స్తోత్రం రిలీజ్ చేసి ఆయన నడిపించాడు. మీకు కూడా ఒక అద్భుత కార్యము చేయబోతున్నాను. ఆయన నన్ను పంపారు, మీ అందరికీ ఆయన నన్ను పంపించున్నారు. మిమ్మల్ని బాగు చేయడానికి, మిమ్మల్ని స్వస్థపరచడానికి, మీకు ఒక విడుదల ఇవ్వడానికి, మీకు వాక్యం చెప్పడానికి, మీ ప్రాణాత్మ శరీరమును బలపరచడానికి దేవుడు పంపించున్నారు. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. యేసు మిమ్మల్ని పంపించున్నారు, నన్ను యేసు పంపించున్నారు. భయపడవద్దు. దేవుడితో నడిచి చూడండి, దేవుడితో మాట్లాడి చూడండి, దేవుడి స్వరం వినండి. దేవుడు ఆశీర్వదిస్తారు. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. 5వ మనం చదివినట్లయితే చదవండి. కాదండి, 1:7. నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. హల్లెలూయా. ఆమె చెప్పండి. మానవంశ గురించి చెప్పాలి, దేవుని రాకడ గురించి చెప్పాలి, పాప కార్యం గురించి చెప్పాలి. ఆమె చెప్పండి. ఈరోజు చాలా మంది దేవుళ్ళు ఉంటున్నారు, మళ్ళా పాపంలో పడిపోతున్నారు, లోకంలో ఉంటున్నారు. చెప్పారు ఇలాగ మనము అయ్యగారి ముందు మాత్రం ఇలా నడుచుకుంటే చాలండి, మన ఇష్ట ప్రకారం జీవించవచ్చు. అయ్యగారు కానికేస్తే చాలండి. కాదండి, బైబుల్ అక్కడ ఎక్కడేం లేదు. ఆమె చెప్పండి. మారు మనసు పొందాలి. ఏం పొందాలమ్మా? చెప్పండి. మారు మనసు పొందాలి. ఏం పొందాలి రాజా? ఏం పొందాలమ్మా? మారు మనసు పొంది మీరు దేవుని మాట వినాలి. ఈరోజు మన అంటే నేను చెప్పాను కదా, ఏం చెప్పాను? ఒక్క ఆడమ్మ ఏడిస్తే సీరియస్గా, నలుగురు ఏడిస్తే సీరియస్. నలుగురు కలుసుకున్నారు. ఎంతమంది? నలుగురు సిస్టర్స్ కలుసుకున్నారు. ఆ వీధి అంతా పాడైపోతుంది ఈ ప్లేస్. ఆమె నలుగురు కలుసుకొని మాట్లాడారు. మా ఆయనది స్తోత్రం, రైల్వేలో పైలట్ రైలు నడుపుతున్నావా? రైలు నడిపితే మంచిగా 1,20,000 ఏం చెప్తున్నారు? ఇంటికి వచ్చినప్పుడు జెండ ఊపితేనే లోపలికి వస్తాను. సో మీ ఆయన ఏం చేస్తున్నారు? నలుగురు కలుసుకున్నారు. మీ ఆయన ఏం చేస్తున్నారు? మా ఆయన కాంట్రాక్టర్ అండి. ఏంటి కాంట్రాక్టర్? అదే మంచి సీట్ అని చూపిస్తారు. ఆయన అండి, ఆయన విసుగు కొడుతూనే ఉన్నారని ఎప్పుడు చూస్తున్నారు. రైట్ రైట్ అంటున్నారు. సో మీ ఆయన ఏం చేస్తున్నారంటే, ఆయన అంటే స్తోత్రం ఏంటి ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్నారు. ఎప్పుడు చూసినా పీసిపోయిందని అడుగుతున్నారు. సో మీ ఆయన ఏం చేస్తున్నారు? మా ఆయన అండి స్తోత్రం పండ్లు అమ్ముతున్నారు, ఫ్రూట్స్ అమ్ముతున్నారు. 100 కిలోలు ఎప్పుడు చూసినా 100 కిలోలే. స్వప్నంలో కూడా 100 కిలోలే అంటున్నారు. స్తోత్రం. ఎంత అర్థమైపోతుంది. ఈ రోజు నుంచి మనం ఆజ్ఞాపించిన వాక్యమును మనము దేవుడి సన్నిధిలో చెప్పాలి. నోరు మంచిదే, ఊరు మంచిదే అయిపోతుంది. ఆమె ఊరు
స్టార్ట్ చేస్తే ఎక్కడ ముగించాలని కూడా తెలియదు. నేను ఒక రోజు ఒక ప్లేస్ ఇంట్లోకి బోధించడానికి వచ్చానండి బాబు. ఎక్కడండి కూర్చోండి, ఎక్కడ ఏ ఊరండి బాబు అన్నారు. ఎక్కడండి అక్కడ ఎక్కడ ఎప్పుడు నుండి చేస్తున్నారండి అంటే ఇలా ఎన్ని సంవత్సరాలండి అబ్బా నేను అన్ని పబ్లిక్గా చెప్తున్నాను కదా, వినాలి. అది కాక వీళ్ళు ప్రత్యేకంగా నా మీద ఎంతో ప్రేమ చూపించినట్లు చూపించి నా ప్రాణాన్ని లాగించుకుంటున్నాను. ఎంతమందికి అర్థమవుతుంది? వదలట్లేదండి. బాక్స్ స్టెప్లు ఎక్కినప్పుడు అక్కడ ఇద్దరు మాట్లాడితే చాలు, ఫోన్ పట్టుకుంటే చాలు, అది ఎప్పుడు ఆపాలని కూడా తెలియట్లేదు. సో ఈ రోజు నుంచి మనం ఆజ్ఞాపించిన మాట మాత్రం దేవుని చెప్పాలి. ఆమె చెప్పండి. నేను ఆంధ్రాకు పంపినప్పుడు దేవుడు చాలా ఎన్నే కొట్టి పంపారు. ఎందుకంటే నేను ఆజ్ఞను వినలేదు, నా మాట దేవుని మాట వినలేదు. నన్ను దేవుడు విజయవాడకు వెళ్ళమన్నప్పుడు వెళ్ళలేదు, మీ ఆంధ్రాకు రమ్మన్నప్పుడు రాలేదు, మీ ద్వారా ఒక ఉద్యోగం రాకపోతుందని చెప్పినప్పుడు రాలేదు. నాకు కేరళలో సులభం, మంచి ఫుడ్, మంచి నీళ్ళు, మంచి టీము, మంచి ఫైర్. ఆమె నా మీటింగ్లో 20,000 మంది వరకు నా మీటింగ్లో పాల్గొనేవారు. ఆమె సోదరం మంచి కారు స్టేజ్ వరకు వస్తుంది. 20-30 దేశాలకి వెళ్ళి వచ్చాను. ఎందుకు అక్కడికి పోయి ఏ భాష తెలియదు, బంధువులు లేదు, ఎవరు లేదు, ఎందుకు నేను ఇంత కష్టపడాలని చెప్పి నేను రాలేదు. సూర్యుడు కాలు దేవుడు కొంచెం టచ్ చేసి దేవుడు ఇక్కడ తీసుకుని వచ్చాను. ఆమె అందుకే స్తోత్రం. బోధ విని మారు మనసు పోతే మీకు బాధ పోతుంది. ఆమె కొట్టిన తర్వాత మీరు మారు మనసు పొందే అవసరం. ఆమె చెప్పండి. 5వది స్తోత్రంగా చదువుతామండి. 5వది ఎలాగే ఆజ్ఞాపించినది చెప్పుము. ఆమె 6వది చదువుతామండి వేగంగా. ఎరిమియా 1:8. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను విడిపించుటకు నేను తోడై ఉన్నాను. ఆమె చెప్పండి. నీకు తోడై ఉన్నా. ఎంతమంది తోడై ఉన్నారు? మీరు నమ్ముతున్నారు? ఎక్కడికైనా ప్రోత్సాహించండి. ఏమంటే ఆ ప్లేస్మెంట్ అన్ని ప్రోత్సాహించండి. మనకు దేవుడు ఇందులో ఎంతో మంది ఉంటారు. ఎంతో ఆయన కూడా మన దేవుడు మనకు తోడుతున్నారు. ఆమె చెప్పండి. అదొక ధైర్యమే మనకు. ఆమె ఎంతోమంది సిగ్నేచర్ కూడా పెట్టడానికి తెలియదు, కానీ ఇమిగ్రేషన్ వాళ్ళు చెప్పిన అరబీ మాటలు సమానం చెప్పి ఎవరు పని చేస్తున్నారంటే దేవుడు తోడున్నారు. ఆమె చెప్పండి. తెలుగు లేకపోతే చదవడమో రాయడమో తెలియదు, కానీ అరబీ బాగా మాట్లాడాలి. ఆమె చెప్పండి. ఎంత జ్ఞానం దేవుడు ఇచ్చిందో మన వాళ్ళకి. ఆమె చెప్పండి. ఆమె కారణం ఏంటి? దేవుడు మన తోడు చెప్పండి. తోడు ఉన్నాడు. ఆమె నేను మార్నింగ్ 6 గంటల నుంచి ఇలా చేస్తున్నాను. నాకు పడక ఇలా చేయండి. నాకు తోడు ఉన్నాడు. ఆమె దేవుడు తోడు. ఆమె చెప్పండి. నా తోడు దేవుడు, నా తోడు దేవుడు నడిపిస్తున్నారు. ఆమె హల్లెలూయా. అబ్రహాము తోడున్న దేవుడు, ఈసాకు తోడున్న దేవుడు, ఓ ఈసా స్తోత్రం, యాకోబు తోడున్న దేవుడు మీకు తోడు. బైబిల్ చెప్పబడుతుంది ఎలాగే స్తోత్రం. మత్తయి సువార్త 28:20 చెప్పబడుతుంది. ఏంటి కాబట్టి వినండి. ఎలాగే స్తోత్రం. లోగా భూది గాంధం వరకు, లోగా ముగింపు వరకు తోడుంటా. ఓ మా స్తోత్రం. సంకీర్తనం 48:14 చెప్పబడుతుంది. నిత్య కాలముగా నేను నీ తోడుంటా. హల్లెలూయా. మన తోడున్నారు మన దేవుడు. ఆమేన్. మన తోడుండి మనల్ని నింపిన దేవుడు, మన తోడుండి మమ్మల్ని కాపాడుతున్న దేవుడు, మన తోడుండి మనల్ని బలపరుచున్న దేవుడు. ఎంతో మందిని చూస్తున్నాను, వారు చెప్తున్నారు దేవుడు నాకు తోడున్నారు. ఆమేన్. స్తోత్రం. దేవుడు ఈ పరిచయం పిలవడానికి ముందు నాకు స్తోత్రం ఎన్నో స్తోత్రం పూజారి కాబట్టి ఎన్నో డబ్బులు నాకు ఉండేది. కానీ స్తోత్రం పరిచయకు వచ్చిన తర్వాత
ఏమండి, నేను 6 నెలలు ఎంగిలియాకులు తినవలసింది వచ్చాను. ఎంగిలాకుల్లో ఒక ఇడ్లీ, 2 ఇడ్లీ, ఒక దోశ, ఒక అన్నం ఇలాగ వీలిస్తా చూడండి, అది తినవలసి వచ్చాను. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, మనం మంచిగా చూసుకోవాలి. మన తోడు దేవుడు ఉన్నాడు కాబట్టి ఎన్నో ప్రాబ్లం జరిగినా కూడా మనల్ని కాపాడుతున్నాడు. 6 నెలలు బస్ స్టాండ్లో ఉన్నాను. అప్పుడు దేవుడు వచ్చి నాతో మాట్లాడారు, మన తోడు దేవుడు, నా తోడు నీవు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఉన్నారని ధైర్యం ఉన్నవారు చేతుల పైకి ఆమేన్ చెప్పండి. 7వ వాక్యం ఇలా చెప్పబడుతుంది, యెరెమీయా 1:9. యెరెమీయా 1:9. నా నోరు ముట్టి ఆమేన్. దేవుడి మాట నా నోట్లో పెట్టింది. ఆమేన్ చెప్పండి. ఎందుకోసం మీరు అన్య భాష మాట్లాడాలి? ఎందుకోసం మీరు అన్యాయ భాష వదిలేయాలి? ఎందుకోసం పరిశుద్ధాత్మతో నింపబడాలి? ఎందుకోసం దేవుడి సిద్ధం లేనిది ఏదైనా కూడా సరే అలా వదిలివేయాలి? ఎందుకోసం దేవుడి కొరకు మీరు బ్రతుకాలి? ఎందుకోసం మీ మాటలంతా పరిశుద్ధంగా ఉండాలి? ఎందుకోసం దేవుడి కొరకు మీరు జీవించాలి? నిలబడతామా? హల్లెలూయా. దేవా, నా నోరుని మీరు తాకండి, నన్ను బలపరచండి. 7 మాటలు చెప్పారు. ఇలాగే హల్లెలూయా. తల్లి గర్భంలో రూపింపబడక ముందే హల్లెలూయా. దేవుడు చెప్తున్నారు, ఈ సంఘం ఇంకా శుద్ధీకరించబడి ఇంకా దేవుళ్ళు ఎదిగినప్పుడు జీవమును చూడబోతుంది. హల్లెలూయా, ఆమేన్. జీవమును దేవుడు పంపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద ఒక విడుదల దేవుడు దయచేయబోతున్నాడు. ఆమేన్. ఇంకా కొందరిని చూస్తున్నాను, ఇంకా కొందరిని చూస్తున్నాను. హల్లెలూయా. సౌండ్ తక్కువ, సౌండ్ తక్కువ. ఇది కాదు కీబోర్డ్. హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఎముకల సంబంధమైన ప్రాబ్లంతో కీలవాదం అని చెప్పవచ్చు, కీలవాదం అని చెప్పవచ్చు. కీబోర్డ్ కొంచెం సౌండ్ తక్కువ. కీలవాదం అని చెప్పవచ్చు, లేకపోతే మోకాలు నొప్పి, ఎముకల సంబంధమైన ప్రాబ్లంతో ఉన్నవారు చేతులు పైకెత్తండి. దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. షుగర్ వ్యాధితో బాధపడిన 7గురిని చూస్తున్నాను. దేవుడు ఈరోజు విడుదల చేయబోతున్నాడు. నమ్మిన వలన అన్ని సాధ్యమే. హల్లెలూయా. నమ్మిన వలన అన్ని సాధ్యమే. నమ్మిన వలన దేవుడు విడుదల ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. విడుదల దేవుడు దయచేయబోతున్నారు. కడుపులేదో కట్టిలాగా కనపడుతుంది కదా, ఈ రోజు నుంచి మీకు ఒక విడుదల దయచేయబోతున్నారు. థైరాయిడ్ ప్రాబ్లంతో ఉన్న సహోదరి, దేవుడు మీ థైరాయిడ్ నుంచి ఒక విడుదల దయచేయబోతున్నారు. ఇప్పుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సహోదరా, థాంక్ యూ జీసస్. ఇచ్చింగ్ ప్రాబ్లంతో, అలాగనే కుటుంబంలో భయంకర సమస్యలతో, ఓ స్తోత్రం, నెమ్మది లేక అప్పుడు బాధలో మునిగిపోయిన సహోదర, దేవుడు వితిన్ 6 months నుండి 6 నెలల నుండి 9 నెలల లోపల మీకు ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాను. అప్పుడు సమస్యలకి విడుదల దయచేయబోతున్నాను. రీబాగా ఉడాల రస కథ రీబాగా ఇల్లు కట్టి ఆగిపోయింది బ్రదర్ అని చెప్పిన 3 వ్యక్తిని దేవుడు చూపెడుతున్నారు. డబ్బులు లేక కాదు, డబ్బులున్నా కూడా చేయలేకపోతున్నారు. కానీ ఈ రోజు నుంచి దేవుడు చెప్తున్నారు, అసలు ఈ సంవత్సరం మీ ఇల్లుని దేవుడు దీవించి మరలా ప్రారంభించబోతున్నారు. అలాంటి వారు హల్లెలూయా మీ గురించి పైకి ఎత్తండి. మీకు ఒక అద్భుతం చేయబోతున్నారు. మిమ్మల్ని విడిపించబోతున్నారు. మీ కన్నిటిని నాట్యముగా మార్చబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. రక్త సంబంధమైన వ్యాధి ఈ రోజు నుంచి
ఆ రక్త సంబంధమైన వ్యాధికి ఒక విడుదల దేవుడిగా పోతున్నారు. థ్యాంక్ యూ జీసస్. ఒక విడుదల కలుగును గాక, ఒక అద్భుతం జరుగును గాక. హల్లెలూయా. మీకున్న ఫ్యాటీ లివర్ ఆ కాలేయంలో స్తోత్రం ప్రాబ్లం అని చెప్పి డాక్టర్ చెప్పారు. లివర్లో దేవుడు ఈరోజు విడుదలకు పోతున్నారు. ఈ బ్యాక్ సైడ్ చాలా నొప్పిగా ఉన్నది, కిడ్నీలో స్టోన్ ఉన్నదని చెప్పి బాధపడుతున్నారు కదా. ఈ రోజు మీ కిడ్నీలో స్టోన్ మీ యూరిన్ మార్గంలో బయటికి వెళ్తుంది. ఈ రోజే మీకు ఒక విడుదల కలుగుతుంది. ఎంతమంది అలాగే నాకు మీరు చెప్పిన అన్ని కరెక్టే బ్రదర్, నేనే బ్రదర్ రోగస్తుడిని అని చెప్పిన వారు చేతులు పైకెత్తి నాకు ముందుకు వస్తే హల్లెలూయా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ జీసస్. లేకుంటే అలాగనే చేతులు పైకెత్తండి. ఇప్పుడే దేవుడు స్వస్థపరచబోతున్నాడు. అబ్బా కుడి చేయి పైకెత్తిన ప్రతి ఒక్కరిని దేవా ఒక విడుదల పంపండి అయ్యా, విడిపించండి ప్రభువా. వారు ఎన్నో రోగముతో, ఎన్నో బాధలతో, ఎన్నో ఇబ్బందితో ఉన్నారయ్యా. కుటుంబ సమస్యలతో సతమితం అవుతున్నారు. ఒకసారి వాళ్ళని స్వస్థపరిచే దేవుడు అయ్యా. విడిపించండి, ఇప్పుడే విడిపించండి, ఇప్పుడే స్వస్థత కలగని గాక. స్తోత్రం. గర్భసంచి ప్రాబ్లంతో ఉన్నవారు ఇద్దరిని దేవుడు చూపెడుతున్నారు. మీకు ఒక అద్భుత కార్యములు దేవుడు చేయబోతున్నారు. హల్లెలూయా. మీ కోరికలన్నీ నెరవేర్చబోతున్నారు. నజరేయుడు నమ్మదగిన యేసయ్య నామములో ఒక విడుదల కలుగును గాక. యేసయ్య నామములో దేవుడా చేతులు కాలు ఓ స్తోత్రం బాగా వేదనతో ఉన్నాయి. ఓ స్తోత్రం ఇద్దరికి దేవుడా ఓ విడుదల దయచేయండి అబ్బా. ఇప్పుడే స్వస్థత దయచేయండి, ఇప్పుడే స్వస్థపరచండి, ఇప్పుడే విడిపించండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి శరీరంలో ఉన్న ప్రతి వ్యాధి, కిడ్నీ సమస్యలు, హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం, ఊపిరితిత్తుల ప్రాబ్లం, ఆయాసంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి అయ్యా. విడుదల దయచేయండి అయ్యా. విడిపించండి రాజా, విడిపించండి అయ్యా, విడిపించండి అయ్యా, విడిపించండి, స్వస్థపరచండి, స్వస్థపరచండి, స్వస్థపరచండి. విడుదల కలగని గాక. మీరు అలా చేయబోదానికి స్తోత్రాలు. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచారు, మిమ్మల్ని విడిపించారు. అలాంటి వారి చేతులు పైకెత్తి దేవుడు అమ్మాయపరిచారు. ప్రభు వాళ్ళకి సిద్ధపడినారు. అందరు ముందుకు రైనా పాస్టర్ గారు వెళ్ళిపోతారు. ప్రభు వాళ్ళకి సిద్ధపడినారు. తొందరగా మగ పిల్లలు సహకరించండి. ప్రభు వాళ్ళకి సిద్ధపడిన వారందరూ ముందుకు వచ్చి మోకరించినట్లయితే ప్రభు ఆమె ఆడోళ్ళు పక్కన ఉండడమ్మా, పూజలో వచ్చిండమ్మా, మగోళ్ళు వస్తారు. పితా కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్టిజం తీసుకున్న వారు ముందుకు రండి. 1 కొరింథీ 11:23 చదవండి. థ్యాంక్ యూ జీసస్. మిమ్మల్ని శుద్ధీకరించుకోండి దేవా, నన్ను కడగండి అయ్యా, పరిశుద్ధపరచండి అయ్యా. దేవుడా నేను పావములో, శాపములో, రోగములో హల్లెలూయా ఇప్పుడు వరకు ఉన్నాను. అయినప్పుడు కూడా నన్ను ఈ క్షణం నన్ను కడగండి అయ్యా. 1 కొరింథీ 11:23. హల్లెలూయా. 1 కొరింథీ 11:23. థ్యాంక్ యూ జీసస్. నేను